అందరికీ నమస్కారం అండి. యూనిక్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో మసులా బీచ్ ఫెస్టివల్లో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. బీచ్ ఫెస్టివల్కు వెళ్లే ముందు తప్పకుండా ఈ వీడియో చూడండి. మేము సాటర్డే ఈవినింగ్ మచిలీపట్నం బస్ స్టాండ్ నుంచి 5:30 స్టార్ట్ అయ్యాము. బస్సు బీచ్ దగ్గరకు వెళ్ళేసరికి 7:30 అయింది. హెవీ ట్రాఫిక్. జాతీయ స్థాయిలో కయాకింగ్, బీచ్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. 80 అడుగుల అమరావతి ఐకానిక్ టవర్ను ఏర్పాటు చేశారు. బీచ్ ఫెస్టివల్ను మీరు తిలకించండి. మరి మచిలీపట్నం బుల్లితెర మరియు వెండితెర సినీ తారలు మీ ముందుకు రాబోతూ ఉన్నారు. తిరిగి వచ్చే దారిలో బైక్ పార్కింగ్ ప్లేస్ చూడండి, ఎన్ని బైకులు ఉన్నాయో. రోడ్ సైడ్ కొన్ని స్టాల్స్ను ఏర్పాటు చేశారు. జ్యువెలరీ వచ్చేసరికి 60 రూపాయలు, 100 రూపీస్ అలా ఉన్నాయి. ఇవి కూడా బైక్ పార్కింగ్ ప్లేస్లు. తిరుగు ప్రయాణంలో నైట్ 9 గంటలకు ఆర్టీసీ బస్సు ఎక్కాము. హెవీ ట్రాఫిక్ మరలా ఉంది. బస్సులన్నీ ఆపేశారు. ఆటోలో వెళ్దాం అనుకుంటే ఆటో వాళ్ళు రానన్నారు. హెవీ ట్రాఫిక్ వల్ల బస్సు నైట్ 11:30 స్టార్ట్ అయింది. అసలే ఎండాకాలం. మరలా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసరికి నైట్ 12:30 అయింది. చాలా ఇబ్బంది పడ్డాం. హెవీ ట్రాఫిక్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఈ వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరీవన్.